వచ్చారా? మీకు ఎలా ఉందో కానీ నాకైతే ఫుల్ బోర్ కూడా వస్తుందండి. నేను నార్మల్గా ఎవరికైనా బోర్ కొడితే ఫోన్ చూస్తారు, కానీ నాకు ఫోన్ చూస్తే ఇంకా ఎక్కువ బోర్ కూడా వస్తుంది. అలాగే ఫోన్ ఆపేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇది బయటికి వెళ్ళి చూస్తే ఒక్క మనిషి పిక్కర్ లేడు, ఎటు చూసినా ఎవరు లేరు. అంటే నా ఏజ్ గ్రూప్లో పెద్దవాళ్ళు కూడా లేరు. సీరియల్ చూసుకుంటే ఎవరు మట్టుకోరు, మరి ఏం చేస్తాం ఈ టైం ఇంతే. కానీ ఒకప్పుడు నాకు తెలిసి మేబీ కరోనా టైంలోనే, నాకు అప్పుడు చాలా తక్కువ, చాలా చిన్న ఆ టైంలోనే అయితే అబ్బా రాత్రి 10 దాకా ఆడుకున్న రోజులు అవి. ప్రతి ఒక్కడు వచ్చాడు ఆడుకోవడానికి. ఇప్పుడే పెద్దలు అయిపోయినారు. పెద్దలు మళ్ళీ ఎక్కువ వయసు వచ్చేది, 25 అలా గట్టు కాదు, 18, 17కి మా వాళ్ళు పెద్దలు అయిపోయినారు. పిక్కర్లు లేరు అసలు, తిరగట్లేదు ఇటు. ఇంట్లో ఉన్నాను, లేకపోతే ఏదో పని కట్టి వెళ్ళిపోవడం. చిన్న వయసులో బాధ్యతలు వచ్చాయి. ఎంత బోరు కొడుతుందో అంత బోరు కొడుతుంది. ఇవి కూడా మీకు చెప్పుకోపోను అనుకో, లోన్లీలో ఫీల్ అయిపోయి అంటే డిప్రెషన్లో మునిగిపోతుంది. నాకు ఇంకోటి ఉంది, మా వాడు ఉన్నాడు, అప్పుడు ఆడి దగ్గరికి వెళ్తే అసలు బోరే కొడదు, తెలుసు కదా, జానే జిగరాడు. కానీ ఆడికి ఎగ్జామ్స్ వాళ్ళు చదువుకుంటున్నాడు. లేకపోతే ఆడి దగ్గరికి వెళ్ళిపోతుంది. 9 కల్లా వస్తాను, రాత్రి 9 కల్లా వచ్చి మళ్ళీ మాట్లాడుకుని చాలు. అది ఫుల్గా ఆ టైం పాస్ అయిపోతే. ఇప్పుడు వాడికి ఎగ్జామ్స్ నాకు తెలిసి 2 వారాలు పట్టాలి ఇంటికి సరిగ్గా వెళ్తాను, తెలిసి వచ్చేస్తుంది అంతే. ఎక్కువసేపు ఉన్నాను. అదే నార్మల్ టైంలో అయితే వెళ్ళి సాకైతే తెల్లారి 9కి వెళ్ళిపోయి మళ్ళీ 1 గంటకు వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయి 6 దాకా అర్థం తిరుక్కుని అలాగ వచ్చేసాను అంతే. మరి సరే, నా డైలాగ్ నేను చెప్పి వెళ్ళిపోతున్నా. మీకు నా దగ్గరనే బోర్ కొట్టడం, ఓన్లీ ఫీలింగ్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటే కామెంట్ చేయండి బ్రో. నాకు కూడా సేమ్ మీలాగే బ్రో అని కామెంట్ చేయండి. చూస్తే ఎంతమంది కామెంట్ చేస్తారు. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఎలా ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఇంకా వీళ్ళైతే ఫాలో కొట్టండి. ఇది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేద్దాం కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సరే, మరి డైలాగ్ నేను చెప్పి వెళ్ళిపోతున్నాను. ఇట్లు మీ దుర్గాచరణ్ 00. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ దుర్గాచరణ్ 00.